హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఫార్మ్స్ కి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్ అయితే కవర్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఫార్మ్స్ లో మిగిలి ఉన్న ఆట్రిబ్యూట్స్ గురించి మనం క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీలో ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ప్రీవియస్ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్ అనేది. ఓకేనా? అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అలాగే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. ఓకే గాయస్, మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసుకున్న వెబ్ పేజ్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసిన ఫామ్ వెబ్ పేజ్ వచ్చేసి ఇది. ఓకేనా? ఇదే వెబ్ పేజ్ని మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ చేసేసాం. ఓకే, ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకున్న ఆట్రిబ్యూట్ వచ్చేసి నేము, రిక్వైర్డ్, మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్, వాల్యూ. ఈ 5 ఆట్రిబ్యూట్స్ గురించి మనం క్లియర్ కట్గా అయితే ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ప్రీవియస్ వీడియో చూసి వచ్చినా ఈ 5 ఆట్రిబ్యూట్స్ గురించి మీకు కొంత క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ వీడియోలో అయితే మనం మిగిలిన ఆట్రిబ్యూట్స్ అంటే మిగిలిన 7 ఆట్రిబ్యూట్స్ గురించి మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మ్యాక్స్, మిన్ ఈ 2 ఆట్రిబ్యూట్స్ గురించి అయితే చూద్దాం. మ్యాక్స్, మిన్ అనే ఆట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం క్రియేట్ చేసే ఫామ్స్లో ఏజ్కి సంబంధించిన లిమిట్ అంటే కండిషన్ ఎలాంటిదైనా పెట్టాలి అన్నప్పుడు ఈ మ్యాక్స్, మిన్ అనే ఆట్రిబ్యూట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే పర్టికులర్గా వాళ్ళు ఏజ్ లిమిట్ అనేది పెట్టేసి ఉంటారు. ఫర్ సపోజ్ ఈ జాబ్కి పర్టికులర్గా 18 నుంచి 30 లోపు ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అనేది ఈ విధంగా వాళ్ళు ఒక కండిషన్ అనేది పెట్టేసి ఉంటారు. అది మనం మ్యాక్స్, మిన్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేసుకునేసి ఈజీగా మనం కండిషన్ బిల్డ్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం ఇంకొక ఇన్పుట్ టైప్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? ఏజ్కి మన ఏజ్ పెట్టలేదు కాబట్టి. ఓకే, చూడండి, క్యాండిడేట్ నేమ్ తర్వాత నేను ఇంకొక ఇన్పుట్ టైప్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ నంబర్, ఆట్రిబ్యూట్స్ యూజ్ చేసేద్దాం. ఏజ్. ఈ పర్టికులర్ ఇన్పుట్ టైప్ ద్వారా నేను యూజర్స్ యొక్క ఏజ్ని కనుక్కోవాలనుకుంటున్నా. ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఆట్రిబ్యూట్ నేమ్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేసాం, వాల్యూ ఏజ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మనం మినిమం నాకు ఏజ్ అనేది 18 ఉండాలి. మిన్ 18 ఇచ్చాను. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇద్దాం. ఓకే, ఫస్ట్ మనం క్వశ్చన్ అయితే బిల్డ్ చేసేద్దాం. ఏజ్ అని ఇస్తున్నాం. ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, బ్రేక్ ట్యాగ్స్ ఇచ్చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఎంటర్ యువర్ ఏజ్ అనేసి మనకు ఇక్కడ ఒక ఇన్పుట్ టైప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? మనం మినిమం ఎంత ఇచ్చాం? 18 ఇచ్చాను. ఇక్కడ చూడండి, నేను 10 అనేది ఇస్తున్నా. ఓకే, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మన కండిషన్ ఏం పెట్టాం? మినిమం 18 ఉండాలి. కానీ మాకు ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేసి ఒక అలర్ట్ మెసేజ్ని ఇది మనకి ఇక్కడ ఇస్తుంది. ఓకేనా? ఓకే, 18 పైన పెట్టేద్దాం. నేను 19 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సబ్మిట్ అయింది, నేను చూద్దాం. ఓకే, సబ్మిట్ అయిపోయింది. చూడండి, అదేవిధంగా మనం ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 19 ఎందుకు ఇలా వచ్చింది? యూఆర్ఎల్లో మనం నేమ్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేసాం కాబట్టి మనకి యూఆర్ఎల్లో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం 90 అంటే మినిమం కంటే ఎక్కువ పెట్టాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం 25 ఇచ్చాం కదా, ఒకసారి 26 ఇచ్చి చెక్ చేద్దాం. ఓకే, సబ్మిట్. ఇక్కడ చూడండి, వాల్యూ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25. ఓకేనా? మనం కండిషన్ ఏది పెడితే అది పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం
మ్యాక్స్ మిన్ అనే ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే మ్యాక్స్ మిన్ అనే ఆట్రిబ్యూట్స్ మనం ఈ రేంజ్ యూజర్స్ దగ్గర నుంచి రేంజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకునేదానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఈ స్లైడర్ ఎక్కడ పెడితే ఒక వాల్యూ, అదే స్లైడర్ పాయింట్ ఇక్కడ పెడితే ఒక వాల్యూ, ఈ విధంగా మనం కండిషన్ పెట్టి మనం యూజర్స్ దగ్గర నుంచి రేంజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అది ఎలానో మనం కోడ్లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం ఇన్పుట్ టైప్ రేంజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నేను ఫస్ట్ అట్రిబ్యూట్ నేమ్ అనేది ఇస్తున్నా. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో దీని గురించి క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉన్నప్పుడు మాత్రమే అది ఈ వాల్యూస్ని మనం సర్వర్కి సెండ్ చేయగలం. ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా, ఇప్పుడు మనం నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను. వాల్యూ వచ్చేసి నేను రేంజ్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను కండిషన్ అయితే పెట్టేస్తున్నాను. మిన్ ఈజ్ ఈక్వల్స్ టు 0, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇస్తున్నా. ఓకే, సేవ్ చేద్దాం, రిఫ్రెష్. ఇక్కడ చూడండి, నేను స్లైడర్ పాయింటర్ని ఇక్కడ పెట్టేసి సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యూఆర్ఎల్లో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 9 అనేసి మనకి వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళేసి ఆ స్లైడర్ పాయింట్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్గా ఇది 0 to 10. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనం మ్యాక్స్ మిన్ అనే ఆట్రిబ్యూట్స్ని రేంజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఆట్రిబ్యూట్ వచ్చేసి ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ అనే ఆట్రిబ్యూట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఒక టెక్స్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ అనే ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఉంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్ అంటే బాక్స్ లోపల ఎంటర్ వన్ నేమ్ అనేసి ఒక టెక్స్ట్ అయితే మనం పెట్టేయచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం కోడ్లోకి అయితే చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేసాం. దీని తర్వాత నేను ప్లేస్ హోల్డర్ అనే ఆట్రిబ్యూట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ వచ్చేసి ఎంటర్ నేమ్ అనేది అయితే ఇచ్చాను. సేవ్ చేద్దాం, రిఫ్రెష్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి బ్యాక్గ్రౌండ్లో ఎంటర్ వన్ నేమ్ అనేసి ప్లేస్ హోల్డర్ క్లియర్ కట్గా అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, దీన్ని మనం ప్లేస్ హోల్డర్స్ అంటాం. ఎప్పుడైతే మనం టైప్ చేయడం స్టార్ట్ చేస్తామో చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లేస్ హోల్డర్ అనేది రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఈ విధంగా మనం దానికి కావాలంటే దానికి ప్లేస్ హోల్డర్ సెట్ చేసుకోవచ్చు. అప్పుడు యూజర్స్కి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఈ ఫీల్డ్లో మనం ఏమి ఎంటర్ చేయాలి అనేసి. ఓకేనా, నెక్స్ట్ ఆట్రిబ్యూట్కి అయితే మనం వెళ్దాం. నెక్స్ట్ ఆట్రిబ్యూట్ వచ్చేసి డిసేబుల్డ్. ఈ డిసేబుల్డ్ అనే ఆట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఈ సబ్మిట్ బటన్ని యూజర్స్ క్లిక్ చేసేలా చేయాలి మనం. అంతవరకు ఈ సబ్మిట్ బటన్ అనేది డిసేబుల్లో ఉండాలి. అది ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. కోడ్లోకి అయితే వెళ్దాం. డిసేబుల్ అంటే ఏం లేదు, ఆ సబ్మిట్ బటన్ అనేది మనకు కనబడకూడదు, కొంచెం ఇన్విజిబుల్గా ఉండాలి. సబ్మిట్ బటన్లోకి వెళ్ళాను. ఇక్కడ నేను డిసేబుల్డ్ అని ఆట్రిబ్యూట్ ఇచ్చాను, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం డిసేబుల్డ్ అనే సబ్మిట్ బటన్కి ఇచ్చాం కాబట్టి ఈ సబ్మిట్ బటన్ అనేది ఇన్విజిబుల్ అంటే లైట్గా మనకు కనబడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లైట్గా కనబడుతుంది సబ్మిట్ బటన్. మనం ఆల్ కండిషన్స్ అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసుకునేసి మనం దీన్ని మళ్ళీ విజిబుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, మనం జస్ట్ ఆట్రిబ్యూట్ని ఎలా యూజ్ చేయాలి అనేసి మాత్రం HTML అయితే తెలుసుకున్నాం. మనం జావా స్క్రిప్ట్లో వెళ్ళినట్లయితే క్లియర్ కట్గా దీన్ని మళ్ళీ ఆల్ కండిషన్స్ని మనం సాటిస్ఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇది మళ్ళీ విజిబుల్ అయిపోతుంది. ఓకేనా, అది మనం జావా స్క్రిప్ట్లో యూజ్ చేసి మాత్రమే చేయగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ ఆట్రిబ్యూట్ వచ్చేసి సైజ్. సైజ్ అనే ఆట్రిబ్యూట్ ఏం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ టైప్కి మనం ఫస్ట్ ఇన్పుట్ టైప్కి సైజ్ 10 ఇచ్చామనుకోండి, 10 లెటర్స్ అంటే 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేసేంత బాక్స్ మాత్రమే, అంటే ఇక్కడ దాకా మాత్రమే వస్తుంది బాక్స్. దాని తర్వాత నువ్వు ఎంత ఎంటర్ చేయి లోపలికి వెళ్తుంది. చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ టైప్కి అయితే వెళ్తున్నాను నేను.
కొంచెం ఫోకస్ చేయండి, ప్రతి ఒక్క ఆట్రిబ్యూట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. నేను ఇక్కడ సైజ్ అనే ఆట్రిబ్యూట్ని అయితే ఓపెన్ చేశాను. సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇద్దాం. సేవ్ చేస్తున్నా, రిఫ్రెష్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి బాక్స్ సైజ్ అనేది తగ్గిపోయింది 5కి. నేను ఇంకేం ఎంటర్ చేసినా ఆ బాక్స్ లోపలికి వెళ్తుంది కానీ ఆ బాక్స్ సైజ్ అనేది పెరగదు. ఓకేనా. ఈ విధంగా మనం సైజ్ అనే ఆట్రిబ్యూట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఆట్రిబ్యూట్ వచ్చేసి చెక్డ్. ఈ చెక్డ్ అనే ఆట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డిఫాల్ట్గా ఏదైనా వాల్యూస్ని ఆల్రెడీ చెక్ చేసి మనం ఫామ్లో అయితే పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అనేసి. ఇది డిఫాల్ట్గా మనం ఫామ్స్ అంటే ఇన్పుట్ టైప్లో ఈ చెక్డ్ అనే ఆట్రిబ్యూట్ యూస్ చేసుకునేసి మనం డిఫాల్ట్గా ఇంగ్లీష్ని కానీ హిందీని కానీ తమిళ్ని కానీ మనం ముందే సెలెక్ట్ చేసి పెట్టేయచ్చు. ఓకేనా. అదేవిధంగా మన కోడ్లోకి అయితే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఓకే, లాంగ్వేజెస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నేను చెక్డ్ అనేసి ఇస్తున్నాను. చెక్డ్ సేవ్ చేశాను, రిఫ్రెష్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇంగ్లీష్కి చెక్డ్ అని ఇచ్చాను కాబట్టి అది ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేసిన వెంటనే మనం చూడండి, నేను మళ్ళీ టిక్ మార్క్ తీసేసాను, మళ్ళీ రీఫ్రెష్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఇక్కడ ఇది చెక్డ్ అయిపోతుంది, అంటే సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా. మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ చెక్డ్ అనేది మేజర్గా జస్ట్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేయడం కోసం మనం ఈ చెక్డ్ అనే ఆట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఆట్రిబ్యూట్ వచ్చేసి ఫైనల్గా రీడ్ ఓన్లీ. అంటే ఈ రీడ్ ఓన్లీ అనే ఆట్రిబ్యూట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్స్ ఓన్లీ దీన్ని చదవగలరు, ఏమి దాన్ని మ్యానిపులేట్ అంటే చేంజ్ చేయలేం. ఆ విధంగా మనం ఒక కండిషన్ బిల్డ్ చేయాలంటే మనం రీడ్ ఓన్లీ అనే ఆట్రిబ్యూట్ని ఇన్పుట్ టైప్లో కానీ యూజ్ చేసినట్లయితే యూజర్స్ దాన్ని చేంజ్ చేయలేరు. ఓకే, మన కోడ్లోకి అయితే వెళ్దాం. నేను ఫస్ట్ ఇన్పుట్ టైప్కి అయితే నేను ఈ ఆట్రిబ్యూట్ అనేది అప్లై చేస్తున్నాను. నేను దీనికి వాల్యూ అనేది ఇస్తున్నాను. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మహి. ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను రీడ్ ఓన్లీ ఆట్రిబ్యూట్ని యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్గా మహి అనే వాల్యూ అయితే వచ్చేసింది. చూడు, నేను ఇప్పుడు తీసేస్తున్నాను. మనం ఏమి మ్యానిపులేట్ చేయలేం. కావాలంటే మీకు వర్చువల్ కీబోర్డ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఏమి మ్యానిపులేట్ చేయలేం. ఓకేనా. ఈ విధంగా రీడ్ ఓన్లీ అనే ఆట్రిబ్యూట్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఏం కన్ఫ్యూజన్ లేదు. రీడ్ ఓన్లీ అంటే జస్ట్ మనం దాన్ని చూడగలుగుతాం అంతే, మనం ఏమి దాన్ని చేంజ్ చేసేకి ఉండదు. ఓకేనా. ఈ విధంగా మనం రీడ్ ఓన్లీ అనే ఆట్రిబ్యూట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఆట్రిబ్యూట్ గురించి క్లియర్ కట్గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా. ఫర్దర్ వీడియోస్ నుంచి అయితే మనం ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేసేపోతున్నాం. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. అలాగే మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి ఓన్లీ HTML యూస్ చేసుకునేసి ఇప్పటి వరకు కవర్ చేసుకున్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ యూస్ చేసుకునేసి మనం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసేపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ వెబ్సైట్ కానీ, రెస్టారెంట్ వెబ్సైట్ కానీ, క్విజ్ వెబ్సైట్ కానీ, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ని ఓన్లీ HTML మాత్రం యూస్ చేసుకునేసి నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం అయితే డిజైన్ చేసేపోతున్నాం. ఓకేనా. అంతవరకు మీరు స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.